మీకు తెలుసా? భారతదేశపు తొలి ఓటరు ఎవరు అని? ఈయనకున్న ప్రత్యేకత ఏంటి అని? శ్యామ్ చరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక స్కూల్ టీచర్. 1951లోనే మొదటి ఓటు వేశారు. ఈయన భారతదేశం మొత్తంలో తొలి ఓటర్. భారతదేశపు సాధారణ ఎన్నికలు 1951 నుండి 52 వరకు జరిగాయి. కానీ కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో శీతాకాలంలో మంచు పడుతుంది అని ఎన్నికలను ముందుగానే నిర్వహించాల్సి వచ్చింది. అందుకే అక్టోబర్ 25వ తేదీ 1951న కిన్నౌర్ జిల్లాలో మొదటి ఓటింగ్ జరిగింది. శ్యామ్ చరణ్ నేగి గారు అప్పటికే ఒక ప్రభుత్వ టీచర్. కానీ ఓటింగ్ జరగటానికి ముందు రోజు ఫార్మల్గా సెలవు పెట్టి ఓటు వేశారు. అందుకే ఆయన తొలినాటి ఓటర్లో ఒకరు కాకుండా మొదటి ఓటర్గా గుర్తింపును పొందారు. ఆయన చివరిసారి ఓటు వేసినప్పుడు ఆయన వయసు 106 సంవత్సరాలు. ఆయన ఒక్క ఎలక్షన్ కూడా మిస్ కాలేదు. 2022లో మరణించే ముందు కూడా ఓటు వేశారు. మొత్తం 34 సార్లు ఓటు వేశారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం. ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.